మరొక ఉత్తరం చూద్దామండి. ప్రీతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నించినా అసాధ్యమవుతుంది. ఏం చేయాలో చెప్పగలరు అంటూ రాస్తున్నారు. ఓ చిన్న గది ఉంది, 6 మాత్రమే కూర్చోగలిగిన గది. ఎనమండుగురిని బలవంతాన లోపలికి నెట్టేసి తలుపేస్తే ఏమవుతుంది? విసుగు చిరాకు కదలలేని తనం రాదు. ఈ బుద్ధి చాలా చిన్నది. ఈ చిన్న బుద్ధిలో 100 ఆలోచనలు పడతాయి అని అనుకుంటే 150 ఆలోచనల్ని అలా తొక్కేస్తే, బలవంతాన తలుపు మూసేస్తే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది విసుగు చిరాకు. ఆ విసుగు చిరాకు కోపంగా పరిణమిస్తుంది. అక్కడి నుంచి ఇక విపరీతమైనటువంటి కోపస్థితికి వెళ్ళిపోతాం. ఆంజనేయుడు అంతటి వాడు సీతమ్మ కనిపించలేదు, కనిపిస్తుందా, ఏం జరుగుతుందో, ఆత్మహత్య చేసుకుందామా, ఇన్ని ఆలోచనలు చేసుకున్న తర్వాత సీతమ్మ కనిపించింది. సీతమ్మని ఇంత ఇబ్బంది పెడుతున్నారా అని ఇలా ఆలోచించాడు. అంతా అయిపోయిన తర్వాత లంకా నగర రాక్షసుని చూసేసరికి తీవ్రమైన కోపం వచ్చింది. కారణం, రావణాసురుడు తోకకి నిప్పు పెట్టాడు కాబట్టి. ఎప్పుడైతే తాను ఇంత రామచంద్రుని విషయంలో శ్రమించాడో, సీతమ్మ దర్శనాన్ని చేసి ఆనందపడ్డాడో, అలాంటి సందర్భంలో వాడు తోకకి నిప్పు పెట్టగానే దైవం దగ్గరికి ఏదైనా ఇస్తే దైవం దగ్గర నుంచి ప్రసాదం వచ్చినట్టుగా రావణాసురుడు ఆ తోకకి నిప్పునే ఇచ్చాడు కాబట్టి ప్రసాదంగా, వాడి ప్రసాదం వాడికే ఇద్దామని చెప్పి మొత్తం అంటించాడు. అంటించి అప్పుడున్నాడు, ఎంత తప్పు చేశాను. యథోరగస్త్వచంజీర్ణాం సవై పురుష ఉచ్యతే. ఏ పామైతే కుబుసాన్ని విడిచేస్తూ ఉంటుందో నెల అలా ఉన్నటువంటి కోపాన్ని విడిచేసేటటువంటి వాడు ఎంత బుద్ధిమంతుడు. ఈ రావణుని మీద ఉండేటటువంటి కోపంతో నేను లంకా నగరాన్ని తగలబెట్టానా. ఇది సీతాపి దట్టా స్యాత్. సీతమ్మ కూడా ఈ అగ్నిలో దగ్ధురాలు అయిపోతే జీవితంలో నేను రామచంద్రుడికి ముఖాన్ని చూపించుకోగలనా. అనుకున్న వాళ్ళందరూ అపకీర్తి నాకు అంటగట్టరు. ఎంత తప్పు చేశానని తనని తాను ఆంజనేయుడు తిట్టుకున్నాడు. ఒక్కొక్క ఆమె కోపం వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు, చిరాకు వచ్చినప్పుడు నేలని తన్నేస్తూ ఉంటుంది. మొత్తం అంతా అదిరిపోయేలా, దద్దరిల్లేలా అరిచేస్తూ ఉంటుంది. వెంటనే ఏడి చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న విశేషాలు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తుంది. నష్టపోయేది ఎవరు? తానే. అందుకని బాగా కోపాన్ని అదుపు చేసుకోవాలంటే ఎన్ని ఆలోచనలు మాత్రమే బుద్ధి పట్టించుకోగలుగుతుందో అనే, ముఖ్యంగా ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు చెప్పేవన్నీ వేసుకుంటే, వాళ్ళకి పరిష్కారాలను ఆలోచిస్తూ ఉంటే మన బుద్ధికి మించినటువంటి ఆలోచనలు బుర్రలోకి వచ్చాయి. కాబట్టి అది కాక ఈ సీరియళ్ళు, ఆ సీరియళ్ళు, అవి ఇవి చూస్తే వాటి పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నాం. ఏదో కొత్త వ్యాధి. ఇన్ని ఆలోచనలు బుర్రలోకి వచ్చేసరికి మనకున్నటువంటి అసహజంగా ఉండవలసిన ఆలోచనలన్నీ వచ్చేసరికి ఈ ఆలోచనల భారం ద్వారా విపరీతమైన చిరాకు వచ్చి, అది కోపంగా వచ్చి, పిల్లాడేదో చిన్నదేదో అక్కడ పాత్రని పడేసిన, పెన్సిల్ మురిగి విరగొట్టుకున్న ఆ కోపాన్ని వాడి మీద చూపించి విపరీతంగా మొదలు అది జరుగుతుంది. అంచేత ఒక్కటే, కోపాన్ని నియంత్రించుకోవాలంటే నాకు కోపం ఉండకూడదు, నేను బుద్ధి లేని దాన్ని, బుద్ధి లేని వాడిని అని తనని తాను తిట్టుకోవాలని శాస్త్రం చెప్పింది. ఆత్మనింద ఏమిటిది? ఎందుకు కోపం నాకు ఉండాలి? కోపం వల్ల నేను సాధించింది ఏముంది అని. దుర్వాసుడున్నాడు, మహానుభావుడైన మహర్షి. ఏం బావుకున్నాడు ఆయన. మొత్తం అందరితోటి కోపిష్టి మహర్షి అని అనిపించుకున్నాడు. విశ్వామిత్రుడు మొదట్లో కోపాన్ని చూపించినటువంటి వాడు తనని తాను నిందించుకుని ఇట్లా ఏమిటి చేశానని అనుకుని బాగుపడి కోపాన్ని నియంత్రించుకోవాలని అనుకుని గాయత్రీ మంత్ర ద్రష్ట అయి, గాయత్రీ మంత్రం ఎంత గొప్పదో ఆ శక్తిని లోకానికి తాను స్వయంగా అనుభవించి అందించాడు. కోపాన్ని తగ్గించుకున్నవాడు విశ్వామిత్రులా ప్రయోజనపడతాడు. కోపంతోనే మండిపోయేటటువంటి వాడు దుర్వాసునిలాగా పేరు ప్రతిష్టలు లేకుండా ఉండిపోతాడు. గమనించుకోగలగాలి. తన కోపానికి తానే ఆత్మనియంత్రణ చేసుకోవాలి తప్ప మరెవరో మందులు ఇస్తే, మాకులు ఇస్తే కాదు. తన కోపమే తన శత్రువు. ఎంత గొప్ప మాట అన్నారో గుర్తుంచుకోవాలి. చాలా సంతోషం అండి.